ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాల్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ స్నేహితులతో, ఇలాగ మీ సర్కిల్స్ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. వేసవి సమస్యలకి చక్కని ఆయుర్వేద చికిత్సల్ని, అలాగే పరిష్కారాలని, అలాగే ఈ వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. వేసవి అంటే చాలామందికి ఆట విడుపు, సెలవులు, హ్యాపీ, కుటుంబ సభ్యులంతా కలుస్తారు. అయితే ఇంతే కాదు, వేసవిలో మండుటెండలు ఉంటాయి, వడగాల్పులు ఉంటాయి, ఉష్ణతాపాలు ఉంటాయి. ఇవి ప్రాణాంతకంగా కూడా మారతాయి. ఇవన్నీ కూడా మన చుట్టూ కూడా పొంచి ఉంటాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఈ ఎండలకి తట్టుకోలేక, వేడికి తట్టుకోలేక అనేక రకాల అనారోగ్యాల బారిన పడతాం, ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటాం. ఇక్కడ మీకు ఆరోగ్య పరిరక్షణనే ధ్యేయంగా ఆయుర్వేదం అనేది ఉద్భవించింది. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అంటే స్వస్థుడి స్వాస్థ్యాన్ని కాపాడటం ఆయుర్వేద పరమ ప్రయోజనం. ఇలాగా ఆరోగ్య పరిరక్షణ కోసం ఆవిర్భవించినటువంటి సనాతనమైనటువంటి మన ఆయుర్వేదం ఈ ఎండల్ని, ఈ గ్రీష్మాన్ని అధిగమించడం ఎలా అనేది చాలా స్పష్టంగా స్వస్థవ్రత నియమాలు అన్నదంటే చెప్పింది. ఈ వేసవిలో ఆయుర్వేదాన్ని ఉపయోగించుకొని సేద తీరితే చక్కటి ఆరోగ్యం, అలాగే చక్కటి ఆనందం ఇవి మనకు కలుగుతాయి. కాబట్టి ఆయుర్వేద సిద్ధాంతాలు ఏమిటి అనేది మనం వరుసగా తెలుసుకుందాం. ఇక్కడ మీకు 6 ఋతువుల గురించి చెప్పాలి. 6 ఋతువులు, ఈ 6 ఋతువులు కలిపి 2 ఆయనాలు అవుతాయి. ఇది ఆయుర్వేదం బ్యూటీ. మనకి ఏడాదికి 2 ఆయనాలు ఉంటాయి. 2 ఆయనాలు, ఒకటేమిటి ఉత్తరాయణం, 2 దక్షిణాయనం. ఉత్తరాయణం ఒకటి, దక్షిణాయనం ఒకటి. ఈ 2 కలిపి ఒక సంవత్సరాన్ని తయారు చేస్తాయి. వీటిలలో వర్ష, శరద్, హేమంత ఋతువులతో కూడి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేది ఏమిటి అంటే దక్షిణాయనం. దీన్ని విసర్గకాలం అని కూడా అంటారు. దక్షిణాయనాన్నే విసర్గకాలం అంటారు. దీంట్లో ప్రధానంగా ఏమేమి ఋతువులు ఉంటాయి అంటే వర్ష, శరద్, హేమంతాలు. చూడండి, చక్కటి వర్షాకాలం, మంచి ఆహ్లాదకరమైన శరత్కాలం, అలాగే హేమంతకాలం. ఈ 3 ఋతువులతో కూడినటువంటి కాలాన్ని దక్షిణాయనం అంటారు. దీన్నే విసర్గకాలం అని కూడా అంటారు. విసర్గం అంటే ఏమిటి? ఇవ్వటం. అంటే ఈ మన చుట్టుపక్కల వాతావరణం ఉంటుంది కదా, చంద్రుడు, వాతావరణం, ఇవన్నీ కూడా మనకి ఈ కాలంలో బలాన్ని ఇస్తారు. ఈ కాలంలో మన శరీరం బాగా బలం పుంజుకుంటుంది. చక్కటి ధాతు పుష్టితో మన శరీరం అలరాలుతూ ఉంటుంది. ఇక ఉత్తరాయణం అంటే 2 ఆయనం ఉత్తరాయణం. ఇది ఆగ్నేయ కాలం. అగ్ని అంటే ఎండ, అంటే వేడి. ఈ ఆగ్నేయం కాలాన్ని ఏమంటారు? ఆదాన కాలం అంటారు. ఆదానం అంటే ఏమిటి? తీసుకోవటం. అంటే ఈ కాలంలో మన వాతావరణం కానీ, సూర్యుడు, ఇలాంటి శక్తులు కానీ మన బలాన్ని తీసేసుకుంటాయి. ఇది చాలా వేడిగా ఉండేటువంటి కాలం. ఆయుర్వేద దృక్పథం ప్రకారంగా ఈ ఆదాన కాలంలో మన శరీరం నుంచి బలం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి నీరసపడతాం. అంటే శరీరం కొంత ధాతు క్షీణతకి లోనవుతుంది, బలహీనతకి గురవుతుంది సహజంగానే. అందుకే ఈ ఆదాన కాలంలో శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులు ఉంటాయి. కాబట్టి ఈ ఋతువులలో మన శరీరానికి మంచి పోషణ అవసరం, అలాగే రక్షణ కూడా చాలా అవసరం. ఈ సందర్భంగా ఈ గ్రీష్మ ఋతువు అంటే ఎండాకాలం గురించి, ఈ ఎండాకాలంలో వచ్చే సమస్యల గురించి మనం కొంత వివరంగా తెలుసుకుందాం. గ్రీష్మం అనేది చెప్పుకున్నాం కదా, ఆదాన కాలంలో ఒక భాగం. ఆదాన కాలమైనటువంటి గ్రీష్మ ఋతువులో ప్రకృతి సహజంగానే ఒంట్లోంచి బలం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ బలం పెరగటానికి అంటే బలవర్ధనానికి, అలాగే ఆరోగ్య పరిరక్షణకి తప్పనిసరిగా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. తీక్ష్ణమైనటువంటి ఎండ అంటే తీక్ష్ణమైనటువంటి వేడి, తీక్ష్ణమైన ఉష్ణం, దీంతో ఈ వాయువు ఏం చేస్తుంది? భూమి నుంచి సౌమ్య గుణాన్ని తీసేసుకుంటుంది. అందుకే కదా తడి నేల అనేది ఎక్కడా ఉండదు, మొత్తం ఎండిపోతుంది. అంటే వాతావరణం భూమి నుంచి సౌమ్య గుణాన్ని తీసేసుకుంటుంది. తీసుకొని ఈ వాతావరణాన్ని వేడిగా తయారు చేస్తుంది. ఈ ఎండ వేడికి శరీరంలో కఫం అనేది ప్రకోపిస్తుంది. చూడండి, గడ్డగట్టినటువంటి ఐస్ కానీ ఇవి ఎలా అయితే కరుగుతాయో అలాగే కఫం ఈ వేడికి ప్రకోపిస్తుంది. ప్రకోపించి మరి పాలను వేడి చేస్తే అక్కడే ఉండదు కదా, పొంగుతుంది కదా.
అలాగే ఈ కఫం ఇలా పొంగుతుంది. పొంగి ఈ నిప్పుల మీద నీళ్లు పెడితే ఆ నిప్పులు ఎలా చల్లారుతాయో అలాగే ఈ కఫం పెరిగి 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 జఠరాగ్నిని తగ్గిస్తుంది. అంటే అంతరాగ్నిని, మన శరీరం లోపల ఉండేటువంటి డైజెస్టివ్ ఫైర్ని తగ్గిస్తుంది. ఇదే ఇక్కడ ప్రధానమైన సమస్య. దీంతో ఆకలి తగ్గిపోతుంది. ఆకలి తగ్గిపోయి అగ్నిమాంద్యం అనేది వస్తుంది. అందుకే మనకి ఈ వేసవిలో విపరీతమైనటువంటి దాహం ఉంటుంది, కానీ ఆకలి తగ్గిపోతుంది విచిత్రంగా. ఈ అగ్నిమాంద్యమే శరీరంలో అన్ని వ్యాధులకి మూలం అని ఆయుర్వేదం చాలా స్పష్టంగా చెబుతుంది. ఎట్లా చెప్తుంది? హత్వా అగ్నిం కురితే సర్వాన్ రోగాన్ అంటుంది. అంటే అన్ని రకాల వ్యాధులకి అగ్ని తగ్గటం అనేది ఒక ప్రధానమైన సమస్య. అందుకే ఆయుర్వేదం 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించినా మనిషి తాలూకు అంతరగ్నిని కనుక రక్షించగలిగితే ఆ వ్యక్తికి ఏం కాదు అంటుంది. అంటే అగ్ని ఎంత ముఖ్యం, ఎంత ప్రధానం, ఆకలి అనేది ఎంత ముఖ్యం. ఈ అగ్నిమాంద్యం అనే సమస్యని సత్వరంగా జయించడం కూడా అవసరం. ఇది కూడా ఆయుర్వేదం చెబుతుంది. హతః తం త్వరహ జయేత్ అంటుంది. అంటే వెంటనే అగ్నిమాంద్యం సమస్యను చక్కదిద్దుకోవాలి. ఈ ఎండ వేడితో ఒంట్లో ఓజస్సు కూడా తగ్గిపోతుంది. ఓజస్సు అంటే ఏమిటి? మనం తిన్న ఆహారం రసం, రక్తం, మాంసం, మేదు, అస్థి, మజ్జ, శుక్రాలని ఇలాగ సత్వ ధాతువుల కింద మారుతాయి. అంతిమంగా ఓజస్ తయారవుతుంది. అంటే మనం తిన్న ఆహారం ఫైనల్ స్టేజ్లో ఓజస్ కింద మారుతుంది. ఇక్కడ ఇది తగ్గిపోతుంది ఓజస్. కాబట్టి ముందు నుంచే వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవటం, అలాగే మన ఆహార వ్యవహారాలలో తగిన మార్పులు చేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం. సరే, మరి ఈ సందర్భంగా అసలు ఈ వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇది తెలుసుకుందాం. వేసవి కాలంలో తీసుకోవాల్సిన ఆహారానికి కొన్ని గుణాలు ఉండాలి. ఎలాంటి గుణాలంటే లఘుగా ఉండాలి, స్నిగ్ధంగా ఉండాలి, మధురంగా ఉండాలి, అలాగే హిమంగా ఉండాలి, ద్రవంగా ఉండాలి. లఘు, స్నిగ్ధ, మధుర, హిమ, ద్రవ స్వభావాలు ఉండేటువంటి ఆహారం మనం తీసుకోవాలి. అంటే కొంచెం దీన్ని మనం విశ్లేషించుకుందాం. మనం తిన్నది మందంగా కాకుండా తేలిగ్గా అరిగేలాగా ఉండాలి. అంటే లఘుగా ఉండాలి. హెవీ ఫుడ్ తిన్నాం అనుకోండి, ఈ కాలం అసలే అగ్ని తగ్గింది కదా, ఇంకా ఇబ్బంది. కాబట్టి లైట్గా తినాలి. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఇది కొద్దిగా జిడ్డుగా అంటే స్నిగ్ధంగా ఉండాలి. చూడండి, ఒక తడిగుడ్డకి కాస్త నూనెలో తడిపి ఆ తర్వాత నీళ్లు పోస్తే ఆ గుడ్డ అంత త్వరగా ఆరదు. అంటే మన శరీరం అంత త్వరగా డీహైడ్రేట్ అవ్వదు ఎప్పుడు స్నిగ్ధంగా ఉండేటువంటి ఆహారం తీసుకుంటే, అంటే జిడ్డుగా ఉండేటువంటి ఆహారం తీసుకుంటే. అలాగే ఈ కాలం బాగా బడలిగ్గా ఉంటుంది కదా, కాబట్టి బడలిక లేకుండా సత్తువ రావటం అవసరం. దానికి తీపి పదార్థాలు తీసుకోవాలి, మధురం. అందుకే కదా ఓరల్ రీహైడ్రేషన్ డ్రింక్స్ వీటన్నిటిలో తీపి ప్రధానంగా ఎందుకు ఉంటుంది అంటే శక్తిని ఇస్తుంది. కాబట్టి మధురంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇంకా బయట వేడికి విరుగుడిగా చల్లటి పదార్థాలు తీసుకోవాలి. దీన్ని సామాన్య విశేష సిద్ధాంతం అంటారు ఆయుర్వేదంలో. ఈ వేడికి విరుగుడు ఏమిటి? చల్లదనం. కాబట్టి ఇక్కడ చల్లగా ఉండేటువంటి పదార్థాలని మనం తీసుకుంటూ ఉంటే దానికి విరుగుడుగా పనిచేస్తుంది. అందుకంటే ముఖ్యంగా ఈ వేడికి ఒంట్లో ద్రవ నష్టం జరుగుతుంది. కాబట్టి ద్రవ పదార్థాలను ఎక్కువగా భర్తీ చేయాలి. ఇదే సామాన్య విశేష సిద్ధాంతం. అంటే బయట ఉండేటటువంటి పదార్థం మన శరీరంలో అదే పదార్థాన్ని పెంచుతుంది. కాబట్టి ద్రవం వెళ్ళిపోతుంది, కాబట్టి ద్రవాలను తీసుకోవాలి. ఇది ఇక్కడ ప్రాథమికమైనటువంటి సూత్రం ఆహారపరంగా. ఈ ఎండాకాలం సహజంగానే ఆకలి తక్కువ ఉంటుంది, అలాగే అగ్నిమాంద్యం సమస్య ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మళ్ళీ అగ్నిమాంద్యం పెంచే విధంగా మళ్ళీ బరువుగా గురువుగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. తీసుకుంటే ఇంకా అగ్నిమాంద్యం ఇంకా సమస్య పెరుగుతుంది. కాబట్టి తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి పదార్థాలు తీసుకోవాలి. అంటే స్మాల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్. అలాగే జిడ్డుగా ఉండేటువంటి ఆహారం అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది. ఇప్పుడు నిప్పులు ఉన్నాయి అనుకోండి, లేదు మంటలు వస్తూ ఉన్నాయి, కాస్త నెయ్యి వేయండి, ఇంకా మంటలు పెరుగుతాయి కదా. అలాగే మనం ఏం చేయాలి అంటే జిడ్డుగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే అవి అగ్నిని ఇంకా పెంచుతాయి. దీంతో జఠరాగ్ని, ఆకలి పెరుగుతాయి. దాంతో అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి, అన్ని రకాల అనారోగ్యాలు తగ్గుతాయి. సరే, మరి ఆహారపరంగా ఏది మంచి ఆహారం ఇది తెలుసుకుందాం వరుసగా. ఆహార విషయంలో చెప్పాల్సి వస్తే కొద్దిగా జిడ్డు, కొద్దిగా తీపి, అలాగే తేలిగ్గా జీర్ణం అవటం, ఇలాంటి లక్షణాలన్నీ దేంట్లో ఉంటాయి? గేదె పాలలో ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో అగ్నిమాంద్యాన్ని తగ్గించుకోవడానికి అంటే జయించడానికి పంచదార వేసుకున్నటువంటి గేదె పాలు చక్కటి ఆహారం, అలాగే ఔషధం కూడా. ఇక రెండోది ఏమిటి అంటే అతి ప్రధానమైనది ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవాలి కదా, పానకం. ఈ పానకం ఎలా ఉండాలి అనే దానికి కూడా ఆయుర్వేదం ఒక స్పష్టమైనటువంటి సూచన చేస్తుంది, ఒక సూత్రం చెప్తుంది. పంచసారాఖ్యం పానకం అంటే పంచసారాలు ఉండాలి, అదే పానకం అంటే. చాలా అద్భుతమైనటువంటి సూత్రం ఇది. అంటే ఈ పంచసారాలు ఏమిటి అంటే ఎసెన్స్లు ఏమిటి అంటే ఒకటి నెయ్యి. చూడండి, పాల నుంచి అంతిమంగా నెయ్యి తయారవుతుంది. కాబట్టి నెయ్యి ఉండాలి, అలాగే పిప్పళ్ళు ఉండాలి,
ఇది మిరియాల ఘాటుకుండే పదార్థం. పచ్చ కర్పూరం ఉండాలి, అలాగే తేనె ఉండాలి, అన్నిటికి మించి చక్కెర ఉండాలి. ఈ 5 పంచసారాలు. ఈ 5 కలిసినటువంటి పానకం వేసవికి అమృతప్రాయం కింద పనిచేస్తుంది. వేసవిలో మన ఇబ్బంది పెట్టేటువంటి నీరసం కానీ, బడలిక కానీ ఇలాంటివన్నీ కూడా దీంతో తగ్గిపోతాయి. ఇది శరీరంలో మంట, దప్పికలు వీటిని తీర్చేటటువంటి దాహ నివర్తకంగా ఇది పనిచేస్తుంది. సరే, ఇలాంటి ఈ పానకాలలో కొద్దిగా కాంబినేషన్స్ ఇలాగ మనం చేసుకుంటే ఇంకా మంచిది. ఉదాహరణకు పానకం విషయంలో, అంటే ఈ పానకం ఎలా తయారు చేసుకోవాలంటే పానకంలో ప్రధానంగా నీళ్లు ఉండాలి, అలాగే పంచదార ఉండాలి, యాలకులు ఉండాలి, లవంగం ఉండాలి, పచ్చకర్పూరం, మిరియాలు ఇవన్నీ ఉండాలి. ఈ అన్ని కాంబినేషన్స్ తోటి మనం కనుక పానకం తయారు చేసుకుని తాగితే అద్భుతంగా ఉంటుంది. నీళ్లు, పంచదార, యాలకుల గింజలు, లవంగాలు, పచ్చకర్పూరం, మిరియాలు ఇవన్నీ కలిపిన దాన్ని ఆయుర్వేదంలో శర్కరోదకం అంటారు. శర్కర అంటే పంచదార, అంటే తీపితో తయారైనటువంటి ఉదకం అంటే నీళ్లు. ఎండాకాలంలో దీన్ని తాగితే చలవ చేస్తుంది, ఒంటికి బలం పడుతుంది, అలాగే బయటికి వెళ్ళిపోయేటటువంటి బలం ఎప్పటికప్పుడు దీంతో భర్తీ అవుతూ ఉంటుంది. ఇది శర్కరోదకం. ఇక తర్వాత పానకం నవమి పానకం. ఈ మండు వేసవిలో వచ్చేటటువంటి శ్రీరామ నవమి సాంప్రదాయంగా దీంట్లో బెల్లం పానకం మనం తాగుతూ ఉంటాం తయారు చేసుకొని. ఇదే దీని ఉద్దేశం. నీళ్లు, బెల్లం, మిరియాలు, అలాగే యాలకులతో చేసేటువంటి ఈ పానకం శరీరంలో చక్కటి ఆకలి పుట్టిస్తుంది, అగ్నిని ప్రదీపింపజేస్తుంది, అంటే అగ్ని దీపనం జరుగుతుంది. దాంతోపాటు చలవ కూడా చేస్తుంది, అది దీని ప్రత్యేకత. ముఖ్యంగా దాహాన్ని తగ్గిస్తుంది ఇది నవమి పానకం. ఇక తర్వాత అద్భుతమైనటువంటి పానకం ధాన్యకం. ఈ గ్రీష్మ ఋతువులో ఒక చిన్న కుండలో రాత్రంతా కూడా ధనియాలను నానబెట్టండి. కాస్త కచ్చాపచ్చాగా దంచి ఒక చిన్న చక్కటి మట్టి కుండలో ఈ ధనియాలను నానబెట్టాలి. ధాన్యకం అంటే ధనియాలు. ఇక్కడ ఒక చిన్న కుండ తీసుకొని కొత్తది దాన్ని ముందు సంస్కరించి, అంటే సున్నం నీళ్ళలో బాగా నానబెట్టి ఇన్ఫెక్షన్స్ ఏం లేకుండా, తర్వాత దాంట్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో నలగొట్టిన ధనియాలని వేసి ఒక చారెడు నానబెట్టండి. ఉదయమే ఈ ధనియాలు తీసేసిన ఆ నీళ్ళకి చక్కెరని, పచ్చకర్పూరాన్ని వేసుకోండి, తాగండి. మీకు అతి ఖరీదైనటువంటి కూల్ డ్రింకుల కంటే కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చక్కటి మేలు జరుగుతుంది, అలాగే వేసవి తాపం తగ్గుతుంది, ఇక్కట్లు కూడా తగ్గుతాయి. ఇవన్నీ తీసుకోవాల్సిన ఆహారాల గురించి. మరి తినకూడనివి ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాలి. ఎండలు బాగా ఉన్నప్పుడు వేసవిలో ఉప్పు, కారం, పులుపు వీటిని ఎక్కువగా తీసుకోకండి. ఉప్పు మరి ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, ఇంకా దప్పిక ఎక్కువ అవుతుంది, ఇంకా అంటే నీరంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కారం అలాగే పులుపు కూడా అంతే. ఈ గ్రీష్మ ఋతువులో అధికంగా ఎక్సర్సైజ్ కూడా చేయకూడదు, అర్ధశక్తిగానే చేయాలి. అసలు ఒకవేళ శారీరక బలం తక్కువ ఉంటే అసలు చేయకూడదు. ఎందుకంటే శరీరం ఆయాస జననం వ్యాయామం అంటారు ఆయుర్వేదంలో. అంటే ఆయాసాన్ని కలిగించేది వ్యాయామం. మన శరీరానికి శ్రమనిచ్చేటువంటి వ్యాయామంతో ఏం జరుగుతుంది, చెమట ఎక్కువ పడుతుంది. చెమట రూపంలో నీళ్ళంతా మళ్ళీ ఎక్కువగా బయటకు వెళ్ళిపోతాయి. అప్పుడు మళ్ళీ నీరసం, శుష్కత్వం, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఎక్సర్సైజ్ మరీ ఎక్కువ చేయకూడదు, కాకపోతే మోడరేట్గా వాకింగ్ ఇలాంటివి చేయొచ్చు. ఇంకా మరొక ముఖ్యమైన విషయం, మద్యం సపేయం అంటూ ఎండాకాలంలో మద్యాన్ని ఖచ్చితంగా నిషేధిస్తుంది ఆయుర్వేదం. అంటే మద్యం ఎంత మాత్రం మంచిది కాదు అంటుంది ఆయుర్వేదం. మద్యంతో ఏం జరుగుతుంది, శరీరంలో అంగశైథిల్యం జరుగుతుంది, అంటే పటుత్వం తగ్గిపోతుంది. ఈ మద్యంలో న్యూరోపతి వస్తుంది, అంటే ఒళ్ళంతా కూడా మంటలుంటాయి. సర్వాంగ తాపం అన్న పదంతో ఆయుర్వేదం దీన్ని చెప్తుంది. ముఖ్యంగా ముఖం కానీ లేకపోతే ఈ కళ్ళు బయలు గమ్మటం ఇలాంటివి జరుగుతాయి. అలాగే గ్రీష్మ ఋతువులో మద్యం ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే ఇంకా అనేక రకాల ఇతర సమస్యలు కూడా వస్తాయి, ఫ్యాటీ లివర్ ఇలాంటివన్నీ. కాబట్టి ఈ ఆల్కహాల్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇదంతా ఆహారపరంగా. మరి విహారం అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇది కూడా ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదంలో ఈ ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మన అలవాట్లు, జీవన శైలి, జీవన విధానం దీనికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఈ వేసవిలో మనం ఎలాంటి దుస్తులు ధరించాలి, అలాగే ఇంటిని చక్కగా ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఇదంతా కూడా ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. చక్కటి సువాసన, అలాగే సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి పల్చటి దుస్తులు ధరించడం అనేది ఈ వేసవి తాపానికి పెద్ద విరుగుడు. ఇదేమిటి, సుగంధంగా దుస్తులు ఎలా ఉంటాయి అంటే ఉంచుకోవచ్చు. ఎలా అంటే
దీనికోసం ఏం చేస్తారు, ఒక బకెట్ నీళ్ళు తీసుకోండి. ఆ బకెట్ నీళ్ళల్లో వట్టి వేళ్ళు అలాగే చందన వేయండి. వేసి కొంత సమయం అలాగా ఉంచేయండి. అప్పుడు దాంట్లో ఎక్స్ట్రాక్ట్ నీళ్ళలోకి దిగుతాయి. తర్వాత ఈ నీళ్ళల్లో తెల్లటి వస్త్రాలని, అంటే మీరు వేసుకునేటువంటి నూలు గుడ్డల్ని, తెల్లటి వస్త్రాలని దాంట్లో ముంచి జాడించి తర్వాత నీడలో కాస్త ఆరబెట్టుకొని అప్పుడు ధరించండి. అప్పుడు మీకు రోజంతా దాని నుంచి చక్కటి సుమగంధాలు న్యాచురల్గా వస్తూ ఉంటాయి. సెంట్లు, పర్ఫ్యూమ్లు కాదు. సెంటు, పర్ఫ్యూమ్తో మల్టిపుల్ కెమికల్ సెన్సిటివిటీ వచ్చి తలనొప్పి వస్తుంది. కానీ దీంతో అలా కాదు, చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే ఈ కాలంలో బాగా మల్లెపూలు మనకి న్యాచురల్గా దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి మల్లెపూలని ధరించడం కూడా ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇంకా ప్రధానంగా ఆయుర్వేదం ఒక ఆసక్తికరమైన సూచన చేస్తుంది. ధారాగృహాలలో ఉండటం మంచిదంటుంది. అంటే ఏమిటి, మన కిటికీలు, తలుపులు ఇవన్నీ ఉంటాయి కదా, వెంటిలేటర్లు, ఇవి వాటికి లతలు, తీగలు, పువ్వులను పాకించాలి. పాకించి మళ్ళీ వాటి మీద అలాగా నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. తరచూ ఆ నీళ్ళని తడుపుతూ ఉండాలి, నీళ్లతో వాటిని. అప్పుడు ఇక చూడండి, అమేజింగ్గా అనిపిస్తుంది. అంటే ఇంట్లోపలికి వేడి ప్రభావం ఉండదు, చక్కటి మలయమార్తాల లాంటి గాలి వస్తూ ఉంటుంది. ఎంతటి ఎండాకాలమైనా హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఏసీలు పెట్టుకుంటే ఆర్టిఫిషియల్ వాతావరణం, కానీ ఇది అలాగా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఒక రకంగా ఈ ఎయిర్ కండిషనర్కి దీన్ని సహజ సిద్ధమైనటువంటి ప్రత్యామ్నాయంగా మనం అనుకోవచ్చు. వీటన్నిటికీ మించి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. అర్కపరాం చరేత్ అంటుంది ఆయుర్వేదం. అర్కం అంటే సూర్యుడు, కాబట్టి సూర్యుడి ఎండకి గురి కాకూడదు. ఈ హెచ్చరిక చాలా ముఖ్యం. కాబట్టి అంకుశంలాగా మనని ఇబ్బంది పెట్టేటటువంటి తీక్ష్ణమైనటువంటి సూర్యకాంతికి సాధ్యంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 వరకు కూడా ఎండ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి 11 to 3 మధ్యలో ఎండకు గురి కాకుండా ఉండాలి. సరే, మరి ఈ కాలం ఏం తీసుకోవాలి, ఏం తాగాలి, ఇది కూడా తెలుసుకోవాలి. వేసవిలో కొన్ని పానీయాలు ఈ సేవనకి ప్రాముఖ్యత ఇస్తూనే తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఉదాహరణకు ఈ కాలం మనం తీసుకోగలిగినటువంటి పదార్థాలలో మజ్జిగ అంటే తక్రం, పాలు అంటే క్షీరం, నెయ్యి అంటే ఘృతం, కొబ్బరి నీళ్లు అంటే నారికేళోదకం, చెరకు రసం అంటే ఇక్షురసం, పెరుగు అంటే దది, ఇవి ముఖ్యం. వీటి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. ఉదాహరణకు ముఖ్యమైనది, ఈ ఎండాకాలం అందరూ తాగలిగింది, అందరికీ తోచేది ఏమిటి అంటే మజ్జిగ. ఈ మజ్జిగకి చాలా ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలి, ఏదో పెరుగులో నీళ్లు పోసి గిలకొడితే కాదు. పెరుగు తీసుకుంటారు కదా, దానికి సగం కానీ లేదా 4వ వంతు కానీ నీళ్ళు కలపాలి. కలిపి మళ్ళీ ఏదో గిలకొడితే కాదు, చిలకాలి. అలా చిలికితే అప్పుడు దాంట్లోంచి ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలాంటి చిలికితే వచ్చేటటువంటి చిక్కటి మజ్జిగని ఆయుర్వేదంలో తక్రం అంటారు. తక్రం అంటే ఇది. తక్రాన్ని ఎలా తయారు చేసుకోవాలి, పెరుగుని తీసుకొని దానికి సగం కానీ లేదా పెరుగులో 4వ వంతు కానీ నీళ్ళు కలపాలి. నీళ్ళు కలిపి మళ్ళీ బాగా చిలకాలి. చిలికితే చిక్కటి మజ్జిగ వస్తుంది. దాన్ని తక్రం అంటారు. ఈ వేసవిలో దీన్ని తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. అయితే దీన్ని మరీ ఎక్కువ తీసుకోకూడదు. ఎంత అవసరం అంతే తీసుకోవాలి. ఎండ తాపాన్ని తట్టుకోవటానికి ఎంత మజ్జిగ అవసరమో అంత తీసుకుంటూ ఉంటే హితం చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇది కషాయ ప్రధానమైంది, కానీ మరీ ఎక్కువ తీసుకోకూడదు. అలాగే రెండో పదార్థం పాలు. కొద్దిగా జిడ్డుగా, తీపిగా, జీవనీయంగా, రసాయనంగా ఈ పాలు పనికొస్తాయి. చాలామంది ఈ మధ్య పాల మీద దుష్ప్రచారం మొదలైంది. పాలు మంచిది కాదని. పాలు నిజానికి మంచిది, జీవనీయం కదా. పిల్లలు పుట్టిన తర్వాత 6 నెలల వరకు కేవలం పాలు దాగే బతుకుతారంటే ఒక మనిషిని బతికించగలిగే శక్తి పాలకుంది, అమృతం. కాబట్టి అన్ఫార్చునేట్గా ఈ మధ్య ఈ పాలను తయారు చేసే విధానంలో మార్పులు వచ్చాయి. అంటే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇచ్చి ఆ గేదె నుంచి రక్త మాంసాన్ని మొత్తాన్ని పాల రూపంలో పిండుతున్నారు. ఇక్కడ అసలైన సమస్య వస్తుంది. కాబట్టి సహజంగా సేకరించినటువంటి పాలు అయితే చాలా మంచిది ఈ కాలం. ఈ గ్రీష్మానికి ఏం చేస్తారంటే పాలకు కాస్త పటిక బెల్లం పొడిని కానీ పంచదారని కానీ వేసుకొని తీసుకుంటూ ఉంటే పరమశ్రేష్టంగా ఉంటుంది. ఇక నెయ్యిని ఈ మధ్య చాలామంది చూస్తే చాలు భయపడిపోయి అదేదో ఒక అంటరాని పదార్థం అన్నట్టుగా భావిస్తున్నారు. కానీ ఈ గేదె పాల నుంచి తీసినటువంటి నెయ్యి చలవ చేస్తుంది, మధురంగా కూడా ఉంటుంది. దీన్ని వేసవిలో తగుమాత్రంగా తీసుకోవటం అనేది అవసరం. ఎందుకంటే ఈ నెయ్యిలోనే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్లు ఉంటాయి, ADE, K అనేవి, ఇవి కరుగుతాయి. కరిగి మన శరీరానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.
అలాగే దీనివల్ల నీరసపడిపోకుండా కూడా ఉంటాం. ఇక తర్వాతది కొబ్బరి నీళ్ళు. దీంట్లో జిడ్డుతనం ఉంటుంది, తీపిదనం ఉంటాయి. కాబట్టి బలాన్ని ఇచ్చినటువంటి అలాగే చలువ చేసేటువంటి శీత లక్షణాలు కూడా దీంట్లో ఉంటాయి. తేలిగ్గా కొబ్బరి నీళ్లు అరుగుతాయి, జీర్ణం అవుతాయి, దప్పికి కూడా తగ్గుతుంది. అన్నిటికీ మించి పిత్తం అంటే వేడి తగ్గుతుంది కొబ్బరి నీళ్ళ వల్ల. పైగా కొబ్బరి నీళ్లు జఠరాగ్నిని పెంచుతాయి, అంటే అగ్నిని అంటే ఆకలిని పెంచుతాయి. ఇన్ని సుగుణాలు ఈ కొబ్బరి నీళ్ళలో ఉన్నాయి కాబట్టి కొబ్బరి నీళ్లు కూడా ఈ కాలం మీరు తీసుకుంటూ ఉండాలి. అలాగే మరొక ముఖ్యమైన పదార్థం చెరుకు రసం. ఈ ఎండాకాలానికి ఇది చాలా మంచిది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. చెరుకు రసం అంటుందని ఎవరైనా చెరుకు రసాన్ని ఆ మిషన్ నుంచి తీసి వాడుతూ ఉంటారు. అయితే దీన్ని నింజం కింద ఆయుర్వేదం చెప్తుంది. యంత్రం నుంచి తీసినటువంటి రసం అంటే యంత్ర నిష్పీడతం అంటారు దీన్ని. యంత్రంతో నిష్పీడతం అంటే పీడనం కలిగించి తీసేది. దీనికంటే కూడా ఈ చెరుకు ముక్కల్ని చక్కగా నములుతూ ఆ రసాన్ని అంటే దంత నిష్పీడతం అంటారు. అంటే దంతాలతోటి నమిలి ఆ రసాన్ని మింగితే మంచిది. ఇది ఆయుర్వేదం చెబుతుంది. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. దంతాలతో నమిలి తిన్నప్పుడు లాలాజలం కూడా స్రవిస్తుంది. ఈ లాలాజలం ఏంటి? సెలైవరీ ఎమైలేజ్ అని దాంట్లో ఒక పదార్థం ఉంటుంది. ఇది అక్కడి నుంచే ఆ తీపి పదార్థాన్ని డైజెస్ట్ చేయడం మొదలు పెడుతుంది. కాబట్టి దంత నిష్పీడతం అంటే దంతాలతో నమిలి తినేటటువంటి చెరుకు రసం అనేది ఈ కాలం చాలా మంచిది. నమిలి మింగేటువంటి ఈ రసం దాహార్తిని తీరుస్తుంది, అలాగే ఆకలిని కూడా పెంచుతుంది. ఎందుకంటే ఈ లాలాజలం ఊరుతుంది కాబట్టి. ఇక తర్వాత ఈ కాలం తీసుకోవాల్సింది పెరుగు. ఎండాకాలం ఈ పెరుగు త్వరగా పులిపెక్కుతుంది. మళ్ళీ పుల్లటి పెరుగు మంచిది కాదు. కాబట్టి మీరేం చేయాలి? ఫ్రెష్లీ కల్చర్డ్ అప్పటికప్పుడే తోడేసినటువంటి తాజా తీపి పెరుగు ఈ కాలం తింటే మంచిది. సరే, ఇవన్నీ తీసుకోవాల్సిన పదార్థాలు, అలాగే తీసుకోకూడని పదార్థాల గురించి. మరి ఈ కాలం కొన్ని సమస్యలు వస్తాయి. ఈ వేసవి వ్యాధుల్ని ఎలా తట్టుకోవాలి ఇది తెలుసుకుందాం. సాధారణంగా ఈ వేసవిలో చాలా ఎక్కువ మందిని బాధించేటువంటి సమస్యలు ఏమిటి అంటే 1 కామెర్లు, 2 విరేచనాలు, 3 వడదెబ్బ, 4 చెమటకాయలు. మిగతావి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కానీ ఈ 4 కూడా ప్రధానంగా ఇబ్బంది పెడతాయి. వీటిలో ముఖ్యంగా ఈ కామెర్లు అనేది ముఖ్యమైనది. కామలా అంటారు దీన్ని. ఇది తీవ్రమైనటువంటి లివర్ సంబంధ సమస్య. ఇక్కడ ఏం చెప్తారంటే ఆయుర్వేదంలో కామం లా తీతి కామలా అంటారు ఆయుర్వేదంలో. అంటే ఆకలి, దప్పిక ఇలాంటి జీవ సంబంధమైనటువంటి కోరికలన్నింటినీ చంపేస్తుంది ఇది. అందుకే కామెర్లు వచ్చినప్పుడు బాగా బరువు తగ్గిపోతారు. ఫుడ్ చూస్తే చాలు యావగింపుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ కోరిక తగ్గిపోతుంది, కోరిక నశిస్తుంది, అంటే ఆ కామం తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ బ్లడ్ అంటే రక్తహీనతతో పాటు ఇది స్టార్ట్ అవుతుంది, కామలా అనేది. దీనికోసం ఏం చేస్తారు? దీన్ని నివారించుకోవాలంటే చక్కటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ కామలా ఉన్నప్పుడు కలబంద గుజ్జు బాగా పనిచేస్తుంది. కామలా రాకుండా అంటే కామలు రాకుండా కూడా ప్రివెంట్గా ఉంటుంది, లివర్ని స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే నేల ఉసిరి ఇలాంటివి విరుగుడి కింద పనిచేస్తాయి. నేల ఉసిరిని బాగా నలగొట్టి ఉండగా చేసి తీసుకోవచ్చు. అలాగే తిప్పతీగ దీన్ని ముద్దగా చేసి మజ్జిగలో కలుపుకొని తీసుకుంటే లివర్కి మంచిది. దీనికి ప్రివెంటివ్గా పనిచేస్తుంది, అంటే కామలు రాకుండా ఇది కాపాడుతుంది. ఇక తర్వాత ముఖ్యమైన సమస్య విరేచనాలు. ఆహారంలో వచ్చేటువంటి మార్పులు కానీ, ఈ సరైన నీళ్ళు ఉండవు కదా, కలుషితమైనటువంటి నీళ్ళని తాగుతూ ఉంటాం. దీంతో ఈ మురికి తర్వాత ఇన్ఫెక్షన్స్ మన శరీరంలోకి చేరతాయి. చేరినప్పుడు మన శరీరం దాన్ని ప్రతిఘటిస్తుంది విరేచనాల రూపంలో. కాబట్టి మోషన్స్ అవుతూ ఉంటాయి. దీంతో డీహైడ్రేషన్ వస్తుంది. కాబట్టి గ్రీష్మతాపంతో ఈ ఒంట్లో సహజంగానే ఈ జలధాతు అనేది నశిస్తుంది, అంటే ఈ నీరు అనేది తగ్గిపోతుంది. మళ్ళీ డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది, ఎందుకంటే విరేచనాలు అవుతూ ఉంటాయి కాబట్టి. కాబట్టి దీనికి తక్షణ ట్రీట్మెంట్ అనేది అవసరం. ఈ వేగంగా శరీరం నుంచి నీళ్లు పోతూ ఉంటాయి కాబట్టి ఈ విరేచనాలను తక్షణం ఆపటం అవసరం. దీనికి ఒక ఆసక్తికరమైన పద్ధతి ఉంది. ఎందుకంటే నోటి ద్వారా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది, ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇలాంటి వాళ్ళల్లో. దీనికి ఒక ఉపాయం ఉంది ఆయుర్వేదంలో. ఏంటంటే ఉసిరికాయలని బాగా దంచి గుజ్జుగా చేయాలి. ఉసిరికాయలని బాగా దంచి మెత్తటి పేస్ట్లా చేయాలి. ఈ గుజ్జుతో బొడ్డు చుట్టూ కూడా ఒక గుండటి ఒక ప్రాహారం అంటే ఒక కట్ట కట్టాలి, ఒక కుదురులాగా. ఇప్పుడు దీంట్లో ఒక అరంగుళం లోతుగా అల్లపు రసం పోయాలి. పోసి కొంతసేపు ఉంచితే ఆశ్చర్యకరంగా టక్కున ఈ అతిసారం తగ్గుతుంది. నిమిషాలలోనే అతిసారం కంట్రోల్లోకి వస్తుందని చెబుతుంది శాస్త్రం. దీనికి తోడు ఈ నోటి ద్వారా ద్రవాలు, నీళ్లు వీటిని ఇస్తూనే ఉండాలి. ఎంతవరకు అంటే మూత్రం పోసుకునేంత వరకు ఈ ద్రవాహారాలు తీసుకుంటూనే ఉండాలి. అలాగే భృంగరాజ అంటే గుంటకలగరాకు దీన్ని ఉండజేసేసి ఉదయం సాయంత్రం దీన్ని తీసుకుంటూ ఉంటే విరేచనాలు ఆగుతాయి.
ఇక తర్వాత ముఖ్యమైన సమస్య వడదెబ్బ. ఈ వడదెబ్బ అనేది ప్రాణాంతకం. ఎండలో తిరుగుతుంటాం కదా, వడదెబ్బకు గురవుతాం. నాకు వడదెబ్బ తగలబోయిందా అని అనుకుంటాం, కానీ తగులుతుంది. ఇలాంటి సందర్భాల్లో మంచి గంధం చెక్క, దీన్ని సాండ్రాయి మీద అరగదీసి రోజు నీళ్ళతోటి కలిపి ఒక చెంచాడు లోపలికి తీసుకుంటూ ఉంటే ఈ వడదెబ్బ తగలదు. ఎండలోకి వెళ్ళబోయే ముందు దీన్ని తీసుకుంటే వడదెబ్బని చాలా వరకు కూడా మీరు నివారించుకోవచ్చు. ఇక తర్వాత ముఖ్యమైన సమస్య చెమటకాయలు. ఈ చెమటకాయలు ఇది ఎండాకాలం ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టే సమస్య. ఇక్కడ క్లీన్లీనెస్ ముఖ్యం, శుభ్రత పాటించడం ముఖ్యం. పట్టిక అని ఉంటుంది ఆలం. దీన్ని ముక్కని పెనం మీద కొద్దిగా వేయించి దాన్ని పొడి చేసుకొని ఒక అరచిటికడు పొడిని గ్లాస్ నీళ్ళకి కలుపుకొని తాగుతూ ఉంటే చెమటకాయలు రాకుండా ఉంటాయి. అలాగే చెమటకాయలు రాకుండా ఉండాలంటే మంచి గంధం, దీన్ని కూడా రాసుకోవచ్చు. అయితే ఈ మంచి గంధం పేస్ట్లా తయారు చేసి దానికి కొబ్బరి నూనె కలిపి రాసుకుంటే మంచిది. వేసవిలో శరీర దుర్గంధం పోగొట్టుకోవటానికి కూడా ఈ మంచి గంధం చాలా ఉపయోగపడుతుంది. ఇక ఈ కాలం ఎలాంటి కూరగాయలు తినాలి అనేది కూడా తెలుసుకోవాలి. కూరలు, శాకాలు ఇవి తెలుసుకోవటం ముఖ్యం. వీటిలో ముఖ్యంగా కరివేపాకు ముఖ్యమైనది. ఇది చలవ చేస్తుంది, అలాగే పిత్తాన్ని తగ్గిస్తుంది, మెదడుకి బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కాలం కరివేపాకు తప్పనిసరిగా తినండి. కరివేపాకుని మజ్జిగ ఇలాంటి వాటిలో కూడా కలిపి తీసుకుంటూ ఉండండి. తర్వాత తేలిగ్గా అరిగేది క్యాబేజ్. ఇది మధురంగా ఉంటుంది, వేసవి కాలానికి చాలా మంచిది. ముఖ్యంగా వేసవిలో కొంతమంది ప్రసవిస్తూ ఉంటారు. అలాంటి తల్లులకి పాలు తక్కువగా ఉంటే అప్పుడు క్యాబేజీ కూర అలాగే మెంతులు ఇవి పెడితే ఆ పాలు పెరుగుతాయి, అంటే స్తన్యవర్ధకంగా ఇవి పనిచేస్తాయి. అలాగే తర్వాత ముఖ్యమైనది పొట్లకాయ, అలాగే పొట్ల ఆకు. మన ప్రాంతంలో పొట్ల ఆకుని తక్కువగా వాడతారు, కానీ అన్ని కూరల్లాగే ఈ పొట్ల ఆకుని కూడా పప్పులో వేసుకొని తింటే ఆ పిత్తం తగ్గి, అంటే పైత్యం తగ్గి తేలిగ్గా జీర్ణం అవుతుంది. తర్వాతది అరటిపువ్వు, కదలీ పుష్పం. నోటికి ఒగరుగానే అనిపిస్తుంది, కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత ఇది మధురంగా మారుతుంది. ఇది పిత్తాన్ని తగ్గించేటువంటి చక్కటి కూర. ఈ కాలంలో తప్పకుండా దీన్ని తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది బూడిద గుమ్మడికాయ గురించి. కూష్మాండం, లేతగా ఉండేటువంటి బూడిద గుమ్మడికాయ ఈ వేసవిలో తీసుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది, సమస్యలు తగ్గుతాయి. అలాగే కాకరకాయ గురించి కూడా చెప్పాలి. చలువ చేస్తుంది కాకరకాయ, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. వీటన్నిటికీ మించి కాకరకాయ విశేషంగా ఆకలిని పుట్టిస్తుంది. ఇవన్నీ కూడా శాకాలు. ఇక పండ్లు ఏమిటి ఈ కాలం తినదగినవి, ఇది కూడా తెలుసుకోవాలి. అరటిపండు గురించి ముఖ్యంగా చెప్పాలి. ఇక్కడ తోలు మీద మచ్చలు వచ్చి బాగా మిగలబడినటువంటి అరటిపళ్ళు చాలా మంచివి ఈ కాలం. చీటివాలి మౌస్ అంటారు ఆయుర్వేదంలో, హైదరాబాద్లో వీటిని. ఈ మంచి రుచిగా, తీపిగా, చలవగా ఉంటాయి. ఇవి వేసవిలో మంచి బలాన్ని ఇస్తాయి. అలాగే పచ్చి అరటి కంటే కూడా ఎప్పుడు కూడా పండిన అరటిపండు తింటే ముఖ్యం. ఇక తర్వాతది ఏం తినాలి అని కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇది పండ్ల విషయంలో దానిమ్మ అన్నిటికంటే బెస్ట్. తీపిగా ఉంటుంది దానిమ్మ, అన్నిటికి మించి దాహాన్ని తగ్గిస్తుంది, రక్తాన్ని పెంచుతుంది, శక్తినిస్తుంది, శరీరం పైన ఎండ ప్రభావం తగ్గిస్తుంది. అలాగే మొరక పండు ద్రాక్ష. ఈ ద్రాక్ష కూడా చలువ చేస్తుంది, తీపిగా ఉంటుంది. ముఖ్యంగా ఇది చక్షుష్యం, అంటే కంటికి మంచిది. వేసవిలో కళ్ళ మంటలు ఉంటాయి కదా, అలా ఉండకుండా చల్లగా హాయిగా ఉండటానికి ద్రాక్ష మంచిది. అలాగే మొరక పండు బత్తాయి, ఇది మధురంగా ఉంటుంది, చక్కటి జ్యూస్ వస్తుంది కదా, ఇది దాహాన్ని తగ్గిస్తుంది, మంచి సత్వాన్ని ఇస్తుంది. ఇలాగ ఈ వేసవికాలం ఈ పండ్లన్నింటినీ కూడా మనం యథోచితంగా తీసుకోవాలి. ఇలాగా స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, అంటే మన స్వాస్థ్యాన్ని కాపాడుకోవటానికి ఆయుర్వేదాన్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా వేసవి సమస్యలకి ఈ ఆయుర్వేద చికిత్సా వ్యూహాలని కనుక పాటిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.
Dr. Murli Manohar Chirumamilla, MD Ayurveda, Raksha Ayurvedalaya, Super Speciality Ayurvedic Multidisciplinary Center, Plot number 13, Rammurthy Nagar, CBCID Colony, Hyder Nagar, Hyderabad. 5,85,000. Telangana State, India. Landmark near Metro Train Pillar, MYP 29.